కుదిరి వస్తున్నారా పరిశ్రమలో ఇప్పుడు వచ్చి మరి? ఇప్పుడు 92 కంపెనీలు 100 కంపెనీలు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇదివరకు 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చారు. ఈయన 14 లక్షల కోట్లు తీసుకుని వచ్చేసారు. ప్రస్తుతానికి రావాలని కోరుకుందాం. నాకు తెలిసి ఆంధ్రాకి రావడానికి ఆప్షన్ ఉన్నటువంటిది ఒకటి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆ క్వాంటమ్ వ్యాలీది. వాళ్ళిద్దరూ ఒప్పందం పెట్టుకున్నారు కాబట్టి ఆ కంపెనీలు ఇట్లాంటి వాటికి భయపడవు. అంటే ఇట్లాంటివి ఉండదు వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్. వాళ్ళ జోలికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇట్లాంటి వాటికి జోలికి పోతారు కానీ సాఫ్ట్వేర్ కంపెనీల జోలికి పోరు వీళ్ళు. కాబట్టి అవి రావచ్చు. అట్లాగే ఈ దాన్ని ఏమంటారు, సముద్రపు ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ ఎట్లాంటి అవి కొన్ని ముందుకు వస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంతో లింక్ ఉన్న పరిశ్రమలన్నీ వస్తాయండి ఇక్కడికి. కేంద్రంతో లింక్ ఉండే పరిశ్రమలన్నీ కూడా వస్తాయి. ఎందుకయ్యా అంటే కేంద్రం ఉంటుంది. ఎక్కడ ఎందుకు 2-3 సంస్థలు ఇక్కడ కేంద్ర హోంశాఖకి లెటర్లు రాసుకున్నారంటే ఏంటి పరిస్థితి, ఇక్కడ దౌర్జన్యపూరితంగా ఉందని చెప్పేసి ఆ పరిస్థితి చూసుకోవాలి. అంటే బీజేపీ మీద నమ్మకంతో కూడా ఉంటున్నాయి. కేంద్రము దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ఏమేంటి అనేది కొన్ని ప్లాన్ చేసింది. అందులో ఆంధ్రాలో ఈ సాగర్ తీరం ఎక్కువ ఉంది కాబట్టి సాగర్ తీరపు ఆధార పరిశ్రమలు కొన్నిటి ప్లాన్ చేసింది. అంటే భారతదేశానికి వస్తానన్న పరిశ్రమల్ని కేటగిరీ ఇచ్చేసింది అనమాట, ఏ ఏరియాలకి ఏంటి అనేటటువంటి. అందులో భాగంగా మనకి ఇక్కడ అవి వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళు తెచ్చుకునేది వీళ్ళు భూములు కేటాయిస్తే వచ్చేస్తారు వాళ్ళు. అలాంటివి వస్తాయి అన్నమాట గ్యారంటీగా. సార్ లిక్కర్ వ్యవహారంలో మంత్రులు అంటే మంత్రులని కాదు, రాజకీయ నాయకులు తర్వాత అధికారులు తర్వాత ఇంకా డిస్టిలరీ